ఏడిఎఫ్ ఇన్స్టెన్స్ అట్లా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి సబ్స్క్రిప్షన్ ఉండాలి. సబ్స్క్రిప్షన్ ఉన్న తర్వాత మనం రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇలా ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి క్రియేట్ అయిన రిసోర్స్ గ్రూప్ ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్ న్యూ కొట్టచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ డీటెయిల్స్లో రీజన్ వెస్ట్ యూరోప్ డిఫాల్ట్గా ఇచ్చేయండి. నేమ్ వచ్చి ఏదైనా యూనిక్ టైప్ చేయండి. ఒకవేళ ఇది కనుక ఆల్రెడీ వేరే వాళ్ళు యూస్ చేసుకుంటే అది మనకి అవైలబుల్గా ఉండదు. సో ఒకసారి నేమ్ అనేది యూనిక్గా ఇచ్చిన తర్వాత మనకి మంచి ఓకే అవుతుంది. తర్వాత వర్షన్ V2 రికమెండెడ్ డిఫాల్ట్గా ఉంచండి. నెక్స్ట్ గిట్ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇది పైన ఏం లేదు, పైన ఉన్నది మళ్ళీ స్క్రీన్ షాట్ తీసాం. సో ఇక్కడ మనకి సేమ్ ఇందాక చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇందాక క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇందులో మనకి రియల్ టైం అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. అజూర్ డెవలప్ ప్రాజెక్ట్లో అయితే అజూర్ డెవాప్స్ కానీ గిట్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఇది మనకు అవసరం లేదు, నేర్చుకుంటున్నాం కాబట్టి. రియల్ టైం ప్రాజెక్ట్లో అయితే మాత్రం మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇది ఇగ్నోర్ చేసామండి. ఇక్కడ మనకి కాన్ఫిగర్ గిట్ లేటర్ అని ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ నెట్వర్కింగ్ అని కొట్టండి. నెట్వర్కింగ్ అని కొట్టిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా డిఫాల్ట్గా వదిలేయండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోండి. ఆ తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ ట్యాక్స్ క్లిక్ చేయండి. ఇది కూడా ఏం అవసరం లేదు. నెక్స్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్, ఇది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ పేజ్లో మనకి ఇప్పుడు దాకా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. మనం ఇందులో వ్యాలిడేట్ చేసుకోవాలి. సో సబ్స్క్రిప్షను, రిసోర్స్ గ్రూప్, ఇది రిసోర్స్ గ్రూప్ పేరు, రీజన్, ఇదంతా మనకు ఉంటుంది. ఇది ఏడిఎఫ్ ఇన్స్టెన్స్ నేమ్. సో ఇలా క్రియేట్ అవుద్ది అన్నమాట. సో ఫైనల్గా మనం కాసేపు వెయిట్ చేసిన తర్వాత క్రియేట్ ప్రెస్ చేయాలి. క్రియేట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. ఆ తర్వాత మనకి డిప్లాయ్మెంట్ ఇస్ కంప్లీట్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గో టు రిసోర్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది డేటా ఫ్యాక్టరీ పేజ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మనం ఓపెన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియో అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే అజూర్ డేటా ఫ్యాక్టరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. సో తర్వాత ఇది అజూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియో అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. హోము, ఆథర్, మానిటర్, మేనేజ్ అని. ఇక్కడ మనకి ఇంజెస్ట్, ఆర్కెస్ట్రేట్, ట్రాన్స్ఫార్మ్, కాన్ఫిగరేషన్ ఎస్ఎస్ కూడా ఉంది. కానీ మనం ఇక్కడ ఆథర్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. పైప్ లైన్, డేటా సెట్, డేటా బస్, పవర్ క్యూరీ. తర్వాత మనం మానిటర్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ ఉంటాయి. పైప్ లైన్ రన్స్, ట్రిగ్గర్ రన్స్, ఇంటిగ్రేషన్ రన్స్, డేటా. తర్వాత మేనేజ్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ ఉంటాయి. లింక్డ్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ రన్ టైము, అజూర్ ప్రివ్యూ, అట్లా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇది ఏడిఎఫ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే ప్రొసీజర్ అనమాట. థ్యాంక్ యూ.